హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను మీకోసం అండి. నేతి బిస్కెట్లు తయారు చేయాలనుకుంటున్నాను. ముందుగా ఒక బౌల్లోకి మైదా పిండి, 1/2 కిలో మైదా పిండి తీసుకున్నానండి. 1/2 కిలో మైదా పిండికి ఒక 1/4 కిలో చక్కెర పడుతుంది. చక్కెరని మిక్సీలో పెట్టి పొడి కొట్టి పెట్టేశానండి. అందాజుగా కొలతలు తీసుకుంటున్నాను. 4 గ్లాసులు, ఈ గ్లాస్తో 4 గ్లాసులు వచ్చాయండి నాకు మైదా పిండి. 2 గ్లాసులు చక్కెర పొడిని వేసుకుంటున్నాను. మనకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మళ్ళీ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. నాకు స్వీట్ ఎక్కువ కావాలని అనుకుంటున్నాను కాబట్టి మరికొంత స్వీట్ చక్కెర పొడి వేసుకొని ఇవి రెండు బాగా మిక్స్ అయిపోయేంత వరకు బాగా మిక్స్ చేసేయాలండి. 3 ఇంగ్రీడియంట్స్తో చాలా రుచికరమైన టేస్టీగా ఉండేటువంటి హోమ్ ఇంగ్రీడియంట్స్, చాలా బాగుంటుందండి. ఇది బాగా మిక్సీ పట్టేసేసి ఇంట్లోనే నేను తయారు చేసుకున్న నెయ్యి అండి. ఇది ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నాను. కొద్దిగా హోమ్ మూమెంట్ వచ్చేంత వరకు నెయ్యిని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు మళ్ళీ కొంచెం వేడి చేసుకునేసి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మెత్తగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలండి. నెయ్యి దీనికి కరెక్ట్గా 1 గ్లాస్ పడుతుంది. నిదానంగా మెత్తగా తడుపుకోవాలి. నీళ్ళు అలాంటివి ఏం వాడకూడదండి. మీకు నెయ్యి ఇష్టం లేదనుకుంటే డాల్డా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటిది అయితే వాడచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మోస్ట్లీ నెయ్యితోనే చేసేదానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఉండాలి పిండి. ఇలా వచ్చిన తర్వాత నేను మైక్రో ఓవెన్ వాడుతున్నాను కాబట్టి మైక్రో ఓవెన్ ప్లేట్లోకి నీట్గా నెయ్యి రాయాల్సిన అవసరం లేదండి. చిన్న ఉండలుగా చేసుకునేసి చిన్న ఉండలు చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇంత మందం ఉండాలండి. ఈ మందం ఉంటే చాలు. ఈ మందంగా పెట్టుకునేసి అన్ని పిండిని మొత్తము ఇలా చిన్న బిస్కెట్గా తయారు చేసుకోవాలండి. బిస్కెట్కు కొంచెం గ్యాప్ ఇచ్చి వేయండి, ఎందుకంటే మళ్ళీ ఉబ్బుతాయి కాబట్టి. ఒక బిస్కెట్ అతుక్కుపోతుంది కదా, అలా కాకుండా ఉండాలనుకుంటే ఇలా కొంచెం దూరంగానే పెట్టుకొనేసి ఒక ట్రేలో, నాకు ఇది ఐఎఫ్బి ఓవెన్ అండి, ఓవెన్ ట్రేనే వచ్చేస్తారు. దీనికి నెయ్యి రాయాల్సిన పని లేదు. ఇలా అన్నీ సర్దుకునేసి పెట్టుకునేయాలి. అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఓవెన్ని మనము 180 డిగ్రీలో కన్వెన్షన్ మోడ్లోకి వెళ్ళి 180 డిగ్రీలో ఆన్ చేసి ఫ్రీ హీట్ చేసుకోవాలండి. ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత బిస్కెట్లను ఓవెన్లో పెట్టేసి 12 నిమిషాల పాటు హీట్ చేసుకుంటే చాలండి. చాలా టేస్టీగా ఉండేటువంటి బిస్కెట్లు తయారవుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిప్సీగాను ఉంటాయండి. చల్లారిన తర్వాత ఇంకా చాలా బాగుంటాయి. మీ ఇంట్లో చిన్నపిల్లలకు ఉంటే స్నాక్ ఐటమ్స్గా ఇలా చేసి పెట్టండి. హెల్తీగా ఫుడ్. మీ బిస్కెట్లకు దాసం అయిపోతారు. చూసారా, నేను ఐఎఫ్బి ఓవెన్ వాడుతున్నాను. ఆల్రెడీ హీట్ చేసి పెట్టేశానండి, ఫ్రీ హీట్ చేసి పెట్టేశాను. 12 మినిట్స్ పెట్టుకుంటే చాలండి. 12 మినిట్స్ వెయిట్ చేద్దాం. వేడిగా నేతి బిస్కెట్లు రెడీ అయిపోతాయి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంటలతో మీ ముందుకు వచ్చేస్తానండి. ఆ బిస్కెట్లు రెడీ అయ్యేలోపు ఇంకా కొద్దిగా పిండి ఉంది కదా, ఆ పిండి కూడా ఇలా బిస్కెట్లు రెడీ చేసి పెట్టుకునేద్దాం. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి. నాకు అయితే 2 సార్లు పెట్టానండి. 2 సార్లలో రెడీ అయిపోయింది. 2 సార్లు కూడా 12 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. రెండోసారి ఫ్రీ హీట్ చేయనవసరం లేదండి. మొత్తం హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతాయి. పిండి కలుపుకునేదానికే మీకు కొంచెం టైం పడుతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా, అందంగా, తెల్లగా. చూసారా ఎంత బాగుండదో బిస్కెట్. చూడండి, పొరలుగా
చాలా బాగుంది కదండి. మీరు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.